పైరసీ చాలా మేనేసు ఫిలిం ఇండస్ట్రీ పనిచేసిన వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి చాలా నష్టం జరిగింది. ఇక్కడే కాదు, దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పీడిస్తున్న సమస్య పైరసీ. దానిపైన మనము హైదరాబాద్ సిటీ పోలీసు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ ఒక పైరసీ ముప్పుని ఎట్లానే మనము అరికట్టాలి, మనం ఇది ఫైట్ చేయాలని చెప్పి చాలా ఒక దృఢమైనతోని ఒక సంకల్పంతోని మనము పనిచేయడం జరిగింది. దీని ఒక భాగంగానే ఈరోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్మిడి రవి, ఈ ఐబొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు, ఈజ్ అ మాస్టర్ మైండ్ని మనం మొన్నే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆమె ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో 30 తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రిజిస్టర్ కావడం జరిగింది. దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్స్ చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన అడిషనల్ సిపి శ్రీనివాసు, డీసీపీ కవిత, మన ఏసీపీ శివమూర్తి, ప్లస్ మన జైపాలు, మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్, వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆమెని పట్టుకోవడం జరిగింది. ఆమె చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక్క పైరసీ పైన ఆమె వ్యవహారం నడుస్తున్నారు. ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది. సో ఈ ఒక కేసు కాకుండా ఆమె పైన ఇంకా 4 కేసెస్ రిజిస్టర్ కావడం జరిగింది. హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో 1042 అంటే జూన్ నెలలో ఈ కేసు రిజిస్టర్ కావడం జరిగింది. జూలైలో ఇంకోటి కేసు 1292 పైన మనం కేసు రిజిస్టర్ చేశాను. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో 1682 1682 క్రైమ్ నెంబర్తోనే ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. అదేవిధంగా 347 ఈ ఒక ఫిబ్రవరిలో కూడా ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ కావడం జరిగింది. సో దీంట్లో మనం అంతకుముందు కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దుద్దేల శివరాజు, సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయపైన రాబట్టుకోగలిగాను. ఇది పైరసీ ఒక ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి, ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది. దానివల్ల చాలామంది చనిపోవడం జరిగింది, చాలామంది సూసైడ్ చేసుకున్నారు. చాలా పేరెంట్స్కి, చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది. ఆమె ఈ ఒక్క వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఆయన ఒక మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది, చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. అది ఇంకా మనం ఆయన ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఆయన మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు, ఎక్కడెక్కడ చేశారు, ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆయన పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది. అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆయన దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఈ కేసెస్ పైన కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నామని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో, మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు. ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్.
ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగల్. ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగల్. సో చాలామంది ఏదో రకరకాలు అనుకుంటారు, ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి, బట్ లేదు, వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ అన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవి అవైలబుల్ ఉంటున్నావు. అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు, లేదంటే ఎకనామిక్ ఆఫెండర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూడా దీనికి ఈ డాటా ఎవరెవరు వాడారు, ఏం చేశారు, దానిపైన కూడా మనము లోతుగా మనము ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల అనే ఎవరెవరు మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బాగా తెలివి ఉన్న వాళ్ళు, చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు. అందుకు ఆయన ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డాటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు, కాంతారా చాప్టర్ 1 కావచ్చు, డూడ్ కావచ్చు, మిరాయి కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్లో చూడడం జరుగుతుంది. సో ఆయన ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీ యూస్ టు బి ఇన్ హిస్ వెబ్సైట్లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకట్టుకునే వాళ్ళు. ఈయనే నేటివ్ ఆఫ్ విశాఖపట్నం, ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము, బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు. తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆయన ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్. మీరు చూస్తుంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన ఉన్న పేరు అంతా అలియాస్ అని పెట్టుకొని అంతా ఇప్పుడు ఆయన అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఈస్ టేకన్ డ్రైవింగ్ లైసెన్సు. అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది. ప్రహ్లాద్ కుమార్ వెల్లెల్లా, సన్ ఆఫ్ నరసింహ వెల్లెల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్, పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది. సో ఇట్లానే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ మైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరసీలో ఇన్వాల్వ్ కావడం జరిగింది. ఎప్పుడు పోలీస్ అనే వెంబడబడినారు, ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది. ఆయన ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివప్ చేసి ఆయన ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని. సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ కెరేబియన్ ఐలాండ్స్లో ఉన్న ఈ ఒక్క కంట్రీని ఆయన తీసుకున్నారు. అదేవిధంగా ఆయన అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎస్ఏ, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం అనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఐబొమ్మ, బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి మొత్తం అనే సర్వర్స్ అంతా అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఒక డొమైన్ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది. సో ప్రతిదాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుని, ప్రతిదాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని అని ఒక పైరసీ ర్యాకెట్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన ఈ ఒక ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. మీరందరూ కూడా తెలుసు, లాస్ట్ 2020 నుంచి ఎప్పుడు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు. చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో, మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఒకటే వేదిక పైన వచ్చి, అంటే ఈజ్ మోస్ట్లీ అన్ అగ్రిగేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని ఆయన ఈ హాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఈజ్ దిస్ థింగ్. మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్, సోషల్ మీడియాలో ఈ ఐ బొమ్మ అనే ఒక సివి ఆనంద్, సిపి సజ్జనార్ పైరసీ భూతాన్ని పట్టుకున్నారంటూ ప్రశంసించారు చిరంజీవి. ఇండస్ట్రీని పైరసీ చాలా ఏళ్లుగా బాధిస్తోందని అన్నారు. పైరసీ భూతానికి చెక్ పెట్టిన తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేమంతా ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి, ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన పడుతున్న సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలోనూ, అప్పుడు ఏఎస్పీ కవిత గారు, శ్రీనివాస్ గారు, వీళ్ళ అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా, ఇలాగే కుంటుపడిపోతుందా, ఇలాగే తెరమరుగైపోతుందా అనుకున్న సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా నష్టాల గురించి బాగా తెలిసినటువంటి, అన్ని రకాలుగా కాచి వడపోసినటువంటి, ఎంతో కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు. ఆయన చూపించిన చొరవకి, ఆయన పెర్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిగా వారిని, వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, మన సిఏఎల్ని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. అండ్ ఆ తర్వాత ఇది ఇలాగే ఆగిపోకుండా కొనసాగే విధంగా పరిశ్రమ ఒక్కటిగా ఉంటూ, ఆ రోజు సినిమా తీసావు, రిలీజ్ అయిపోయింది, దానికి మన బాధ లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన పరిశ్రమ, ఇక్కడ ఎంతో లబ్ధి పొందాము, దీనివల్ల మనం అభివృద్ధిలోకి వచ్చాము, దీన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరికీ ఉందని ఒక సంఘటితంగా ఒక్కటై పోలీసు వారిని ఆశ్రయించి వాళ్ళ సహకారం తీసుకుంటూ, వాళ్ళకి మనం కాంప్లిమెంట్ చేస్తూ ఇలా ఒకరొకరు సమన్వయపరుచుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఏదో రోజుకి ఇది రూపుమాపడానికి మన ప్రయత్నం మనం చేయొచ్చు. అండ్ ఇది ఈ రోజున గ్రేట్ అచీవ్మెంట్, ఈ ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు, బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో వందల సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. ఈ సంవత్సరం ఆరంభంలో కూడా దిల్ రాజు గారి గేమ్ చేంజర్ దగ్గర నుంచి తండేల్ అనే సినిమా కానీ, ఇలాగా కింగ్డమ్ అనే సినిమా, ఓజీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని బారిపడి చాలా పెను నష్టం జరిగింది. రేపు పొద్దున్న రాజమౌళి గారు చాలా పెద్ద సినిమా తీయబోతున్నారు. ఆయన అలాంటి వ్యక్తి మూలంగా మన తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకి వెళుతుంది. అలాంటి జరుగుతున్నప్పుడు ఇది పెను సవాల్గా ఉంటుంది, పెను ముప్పుగా ఉంటుంది కూడా మనకి. సో మమ్మల్ని అర్థం చేసుకున్నారు, మా బాధను అర్థం చేసుకున్నారు. ఇవన్నీ సాధించాల్సింది ప్రభుత్వాలు, అక్కడ పోలీసు డిపార్ట్మెంట్లు. సో వాళ్ళు చేసి చాకచక్యంగా చేసి ఎంతో సమర్థవంతంగా సహకరించి ఇది రాబట్టినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పైరసీ సినిమాలు చూడడం ద్వారా 50 లక్షల మంది పర్సనల్ డేటా చోరీ అయిందన్నారు నాగార్జున. ఉచితంగా సినిమా చూస్తున్నామని అనుకుంటే పొరపాటే అన్నారు. తాము చేయలేని పనిని తెలంగాణ పోలీసులు చేశారన్నారు హీరో నాగార్జున. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ తెలంగాణ పోలీస్.
ఒక 2 months బ్యాక్ ఇక్కడే 2-3 months బ్యాక్ ఇక్కడే సివి ఆనంద్ గారిని కూడా కలిసాం. అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు సజ్జనార్ గారు. ఈజ్ కంటిన్యూయింగ్ ద ఫైట్ ఫర్ అస్, ఫైట్ ఫర్ ద పైరసీ. Let me congratulate the Hyderabad police and Telangana police, not just for the Telugu industry. వాళ్ళు చేసిన this thing, what they have done right now, it's for all the Tamil film industry and Hindi film industry. వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ చేసిందిగానే నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్. వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేంది మీరు చేశారు అక్కడ అని. సో లెట్ మీ రియలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్. 50 lakh సబ్స్క్రైబర్స్ అన్నారు సజ్జనార్ గారు. సో వాళ్ళ పర్సనల్ డేటా ఇస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి. అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా, మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ 6 months బ్యాక్ 7 months బ్యాక్ ఇదే జరిగింది. ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ 2 days పెట్టారు. ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్. సో వాళ్ళు ట్రాక్ చేస్తారు, వీక్నెస్ చూసుకుంటారు, ఎలా పట్టుకోవాలి, వీళ్ళని ఎలా all the details, card account details, everything. అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది, ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం. ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్. అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు, వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది. అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ టు అప్రోచ్ ద పోలీస్. నాకు ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వెన్ పోలీస్ కేమ్ ఆన్ లైన్ వచ్చినగానే వాళ్ళు 1 సెకండ్లో మాయమైపోయారు. వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత, అంత పకడ్బందీగా ఉన్నారు. సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ, రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ. అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్, సజ్జనార్ గారు అన్నట్టు. సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్, టేక్ ఇన్ టు కాషన్, ఇవన్నీ చూసుకోండి. అండ్ మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు, దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అవి మాత్రం గమనించండి, కేర్ఫుల్గా ఉండండి. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్. ఈరోజు ఐబొమ్మ అనే వెబ్సైట్ని, దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ 3 months బ్యాక్ మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటామన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ దాని మీద ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్, అలాగే ఇండియన్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ పైరసీ దాని మీద చట్టాలు తీసుకొచ్చి ఎక్కడ ఇంకా ఫర్దర్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా సివియర్గా ఉంటుంది అని మీ అందరికీ, ఈ పైరసీ చేసే వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నాం. అలాగే ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఇది ఓన్లీ పైరసీ లాగానే చూడకండి. మీరు ఎవరైతే ప్రేక్షకులు ఫ్రీగా వస్తుంది కదా చూస్తున్నామని అనుకుంటున్నారు, దీని వెనకాల ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి సినిమాకి ఎంతో కష్టం ఉంటుంది. మీ ఇంట్లో ఏదో చైన్ పోయినప్పుడు మీ ఇంటిల్లి పాది ఒక షేక్ అవుతారు, గోల్డ్ చైన్ పోతే. అలాగే ఇది మాది, మా వస్తువు ఏదైనా ఇలా దొంగతనంలో మీరు చూసినప్పుడు మాకు ఎలాంటి పెయిన్ ఉంటుందో అని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఇల్లీగల్ని మీరు ఎంకరేజ్ చేసినప్పుడు ఏదో ఒక రోజు మీ కుటుంబంలో సభ్యులు
ఇలా ఇల్లీగల్ దాంట్లో ఇరుక్కొని మీ కుటుంబం కూడా బాధపడే రోజు తప్పకుండా మీరు చూస్తూనే ఉంటారు. దయచేసి ఇలాంటి ఇల్లీగల్ వెబ్సైట్స్ని కానీ ఇలా అనఫీషియల్గా సినిమాల్ని చూడడం కానీ మానేసి, మీకు ఎలాగో మేమే ప్రొవైడ్ చేస్తున్నాం 4 వారాల్లో 5 వారాల్లో ఓటీటీలో చూసేలాగా. సో గుడ్ క్వాలిటీ మీకు 4 వీక్స్ 5 వీక్స్లో థియేటర్లో చూడని వాళ్ళకి సినిమాలు సిద్ధంగా ఉంటున్నాయి, అక్కడ చూడండి. ఇలాంటి ఇల్లీగల్ దాన్ని మొట్టమొదటగా సజ్జనార్ గారికి, అంతకుముందు సివి ఆనంద్ గారికి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందండి. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు వితిన్ 2 months తీసుకెళ్ళి కక్కటాల వెనకాల వేయడం అన్నది భస్మాసుర హస్తంలాగా తనే చేయబెట్టుకున్నాడు. డోంట్ మెస్అప్ విత్ పోలీస్, బీ కేర్ఫుల్, ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకటే చెప్పదలుచుకున్నా అండి, నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా, చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది. సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికి అంతా ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు. సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియకపోవచ్చు, చాలామందికి తెలియచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. సింపుల్ థింగ్, మీ పేరు, మీ ఫోన్ నెంబరు, ఆర్ మీ పేరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, ఆర్ మీ పేరు, ఆర్ మీ మీ ఈమెయిల్ ఐడి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి. అంటే ఒక రకం కాదు, అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు. మీ దగ్గర నుంచి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అమ్ముతున్నారు. ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం. జస్ట్ డబ్బులు పోవడం కాదు, ప్రాణాలు పోయే వరకు